మేధో విప్లవము తర్వాత హేతువాద ఉద్యమము అనేటువంటి ఈ అంశాన్ని తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణాన్ని నేను చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఒక స్టీఫెన్ హాకింగ్ పైన తెలుగులో దాదాపుగా ఒక 30 సంవత్సరాల కిందట ఒక పుస్తకం వచ్చింది సార్. స్టీఫెన్ హాకింగ్ గురించి అట్లూరి వెంకటేశ్వరరావు గారు రాయడం అనేటువంటి జరిగింది. ఆ పుస్తకం పేరు ఏంటంటే తనువు మొండికేస్తే తల గదమాయిస్తుంది అని. తనువు మొండికేస్తే తల గదమాయిస్తుంది అని. కాబట్టి ఇక్కడ మనకు ఈ రకమైనటువంటి మనం ఈరోజు చెప్పుకోవాల్సినటువంటి టాపిక్ కూడా అదే. కాబట్టి మన రాడికల్ హ్యూమనిజంలో ఉన్నటువంటి మొత్తం కంప్లీట్గా మనము బాడీ లోపల మెదడు అనేటువంటిది భావోత్పత్తి కేంద్రం. ఉత్పత్తి అనేటువంటిది చాలా రకరకాలుగా ఉంటుంది. ఉదాహరణకు ఉత్పత్తి అనేటువంటిది శారీరక ఉత్పత్తి. ఒక జీన్స్ ద్వారా ఇది మళ్ళీ కొత్త తరానికి అందించేటువంటిది ఒక రకంగా శారీరక ఉత్పత్తి అయితే, మనుషులు తమ చేతుల ద్వారా చేసేటువంటి ఉత్పత్తి మరొక రకమైనటువంటిది. అంతేకాకుండా వాళ్ళు సేవా రంగం లోపల ఉంటే సేవా రంగం అనేటువంటిది. కాబట్టి ఇవన్నిటికీ మూలమైనటువంటిది కూడా మళ్ళీ మేధో విప్లవమే. మేధస్సుకు సంబంధించినటువంటి అంశాలే ఉత్పత్తి అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి భావాల ఉత్పత్తే మేధో ఉత్పత్తి, మేధో వికాసము. కాబట్టి మేధో ఉద్యమము ఏదైనా చెప్పుకోవచ్చు, మేధో విప్లవము. కాబట్టి ఈ రకంగా మన బాడీకి పంచేంద్రియాలు ఉన్నాయి. ఆ పంచేంద్రియాలు రకరకాలైనటువంటి ప్రకృతిని రకరకాలైనటువంటి కోణాల లోపల అబ్జర్వ్ చేసి తన యొక్క జ్ఞానాన్ని, సంవేదనల ఆధారంగా జ్ఞానాన్ని మొత్తం కూడా మెదడు లోపల నింపుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇది కంప్యూటర్ పరిభాషలో చెప్పాలంటే మనము ఇన్పుట్ అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ ఇన్పుట్ అనేటువంటిది ఎంత స్థాయి లోపల ఎంత కరెక్ట్గా ఉంటే అవుట్పుట్ అనేటువంటిది అంత బాగా వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కనుక మనము టీచింగ్ మెథడాలజీ లోపల తర్వాత మన సైకాలజీ లోపల మనం మాట్లాడుకున్నట్టయితే మనకు ఒక 5 రకాలైనటువంటి అంశాలు, ఈ రకమైనటువంటి అంశాలు పిల్లల లోపల, అంటే వ్యక్తి ఎట్లా నేర్చుకుంటాడు, ఏ రకమైనటువంటి విషయాలను ఎలా నేర్చుకుంటాడు అనేటువంటి విషయాలు మనం చెప్తూ ఉంటారు. ఒకటవది నాలెడ్జ్ అంటే జ్ఞానము లేదా విజ్ఞానం అని అర్థం. తర్వాత అది అండర్స్టాండింగ్, రెండవ పాయింట్ అండర్స్టాండింగ్. అది ఏ పూర్తికి వారి మెదడు లోపల ఇనికింది అనేటువంటిది, అంటే వాళ్ళకు అర్థమయ్యింది అనేటువంటిది, అవగాహన చెందింది అనేటువంటిది. తర్వాత మూడవది అప్లికేషన్. ఈ వచ్చినటువంటి నాలెడ్జ్ను, అండర్స్టాండింగ్ను నువ్వు ఏ రకంగా అప్లై చేసుకుంటున్నావు, నీ లైఫ్కు ఎట్లా అప్లై చేసుకుంటున్నావు అనేటువంటిది మూడవ అంశం. ఇక నాలుగవ అంశము దాన్ని స్కిల్ అంటాం, నైపుణ్యం. స్కిల్ అంటే ఆ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ను, వచ్చినటువంటి అవగాహనను, వచ్చినటువంటి దాన్ని నువ్వు ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నావు అనేటువంటిది, నీ జీవితానికి అప్లై చేసుకుంటున్నావు లేదా పర్ఫామ్ చేస్తున్నావు, నీకు వచ్చిన దాన్ని అనేటువంటి దాన్ని మనం స్కిల్ అంటాం. కాబట్టి ఇక్కడ స్కిల్ దగ్గర చాలా మంది చాలా రకరకాలుగా వేరువేరుగా అయ్యేటువంటి అవకాశాలు ఉంటుంది, కొద్దిగా విడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందరికీ టీచర్ ఒకటే పాఠం చెప్పినా కూడా అందరికీ ఒకే స్థాయి లోపల స్కిల్ అనేటువంటి రాదు, ఒకే స్థాయిలో నాలెడ్జ్ అందదు. ఒకరొకరు ఒక్కొక్క దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంతకుముందు మేడూరి గారు అన్నట్టు కూడా మేడూరి గారి స్టైల్ ఏంటంటే వారు ఎక్కువ వరకు బయాలజీని ఎక్కువ ఇన్కల్కేట్ చేస్తూ ఉంటారు ప్రతి సబ్జెక్ట్ లోపల దాన్ని. ఎందుకంటే ఆ మెదడు లోపల ఉన్నటువంటి భావజాలం అది ఎంఎస్సి వాళ్ళు చేశారు కాబట్టి అట్లా వాళ్ళు ఎక్కువ వరకు జీవశాస్త్రాన్ని పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. నాకు చిన్నప్పటి నుండి సైకాలజీ కొద్దిగా నేను నేర్చుకున్నాను కాబట్టి ప్రతి విషయంలో కూడా సైకాలజీని ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటాను. కాబట్టి అట్లా ఎవరికి వీలైనటువంటి అంశాలు ఇన్పుట్ లోపల ఉన్నాయో వాళ్ళు ఆయా అంశాలను వాళ్ళ లోపల ఆ రకమైనటువంటి స్కిల్స్ అనేటువంటివి ఏర్పడేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక ఐదవది అంశం ఏంటి అంటే ఎవాల్యూషన్. దీన్ని మొత్తాన్ని మూల్యాంకనం చేయడం, ఎవరు ఎట్లా చెప్పారు, ఏ రకాలైనటువంటి విషయాలు చెప్పారు అనేటువంటిది ప్రేక్షకులుగా లేదా పాఠకులుగా లేదా చూసేవారిగా లేదా వినేవారిగా
మనము చేయాల్సినటువంటి పని. అందుకే మేడూరి గారు చెప్పిన విషయం ఏంటంటే, ఎవరు చెప్పినా, అది మేడూరి గారు కావచ్చు, శ్రీనివాచారి కావచ్చు, గుమ్మా వీరಣ್ణ కావచ్చు, రావిపూడి గారు కూడా కావచ్చు, ఎవరు చెప్పినా మన స్వంత బుర్రను ఉపయోగించి, స్వంత మెదడును ఉపయోగించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోమంటున్నారు. ఇదే హేతువాదం యొక్క పూర్తి పరమ లక్ష్యం ఇది. కాబట్టి ఎవరో చెప్పారని ఈ మాట బుద్ధుడు కూడా ఇదే చెప్పిండు. బుద్ధుడు కూడా నేను చెప్పినా అని, లేదా ఒక మత గ్రంథం చెప్పిందని మీరు గుడ్డిగా నమ్మి పాటించవలసినటువంటి అవసరం లేదు. ఎవరు చెప్పినా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అది నీ జీవితానికి అప్లై అవుతున్నది అంటే నువ్వు దాన్ని తీసుకో, లేకపోతే దాన్ని నిర్ద్వందంగా ఖండించు అని బుద్ధుడు కూడా చెప్పిండు. కాబట్టి ఈ పరంపర అనేటువంటిది మనం గొప్ప అని ఎవ్వరని చెప్పట్లేదు. మనము అగ్రజులము, మనము చాలా ముందున్నాం, చాలా హైట్ మీద కూర్చున్నామని మనం చెప్తలేం. మనము నిత్య విద్యార్థులమని మనం అందరం చెప్తున్నాం. ఇక్కడనే మతస్థులకు, హేతువాదులకు, మానవవాదులకు డిఫరెన్స్ వస్తున్నటువంటి విషయం ఇది అన్నమాట. కాబట్టి ముఖ్యంగా మతం అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే, మతం పూర్తిగా తనకంతా తెలుసు అంటది. హేతువాదము మనకు కొంత తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని అంటుంది. కనుక ఈ రకంగా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. కాబట్టి బ్రాడ్గా చెప్పాలంటే, హేతువాద మానవవాదాలు నిరంతరంగా కొనసాగుతుంటాయి, నిత్య నూతనంగా వెలుగుతూ ఉంటాయి. అందుకే ఎక్స్ప్రెషన్ లోపల కూడా, మనకు వచ్చేటువంటి ఎక్స్ప్రెషన్ లోపల కూడా రకరకాలైనటువంటి ధోరణులు ఆ రకంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది గొప్పనైనటువంటి విషయం. కాబట్టి ఒక రచయిత చెప్పినట్టుగా, నేను ఒక పాట రాద్దామనుకున్నా, 20,000 పాటలు రాసిన, కానీ నేను రాద్దామనుకున్న పాట ఇంతవరకు రాయలేదని చెప్పిండు. కళ లోపల ఆ రకంగా ఉంటాయి. ఒకటి రాద్దామనుకుని ఇంకోటి రాస్తాం. కానీ శాస్త్రం లోపల ఏదైతే చేద్దామనుకున్నామో దాన్ని కరెక్ట్గా, దాన్ని ఏమంటాం మనము, గోల్ ఓరియంటెడ్గా దాన్ని చేస్తాం. కాబట్టి ఎక్స్ప్రెషన్ వేరుగా ఉంటుంది. ఎక్స్ప్రెషన్ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ లోపల చెప్తూ ఉంటాం. కాబట్టి మనిషి లోపలికి ఒక్కసారి ఆ భావజాలం ఎక్కిందంటే సరే, మెదడు లోపల అది కూర్చున్నదంటే అది రకరకాలుగా అది ఎక్స్ప్రెస్ అయ్యేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. అసలు ఇదంతా ఎందుకు వస్తుంది, అసలు మనిషి యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, మనిషి ఎవరైనా, జీవి ఏదైనా అది మనుగడలో ఉండాలనుకుంటుంది, తన యొక్క వారసత్వాన్ని వదిలి వెళ్ళాలనుకుంటుంది. తాను ఎగ్జిస్టెన్స్లో ఉంటూ, ఉనికి లోపట ఉంటూ తన యొక్క వారసత్వాన్ని ముందు కొనసాగించాలని ప్రతి ఒక్క వ్యక్తి కోరుకుంటాడు. వాళ్ళు మతస్థులు కావచ్చు, మానవవాదులు కావచ్చు, మరెవరైనా కావచ్చు. కాబట్టి ఈ రకమైనటువంటి దాంట్లోపల మనము ఏది మంచిది, ఏ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఏ దాన్ని ఎక్కడ ఆపేయాలి అనేటువంటి విషయాన్ని కొన్నిసార్లు మనం వ్యక్తిగతంగా మనం చేయవలసి ఉంటుంది, కొన్నిసార్లు ప్రకృతి ఆ విధంగా చేస్తుంది. కాబట్టి మన లోపల ఉన్నటువంటి అనేకమైనటువంటి భావజాలం అనేటువంటిది, ఏ భావజాలమైనా మన యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసమే మనిషి తయారు చేసుకున్నాడు. కాబట్టి మనిషి యొక్క మెదడు ఆ రకంగా తయారైంది. మనిషి యొక్క మెదడు మానవుని యొక్క ఉనికిని కాపాడడానికే తయారైంది. ఎందుకంటే మనిషి యొక్క అసలు ఒక బేసిక్ ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. మనిషికి బ్రెయిన్ వచ్చింది పరిణామం లోపల, చెట్లకు బ్రెయిన్ రాలేదు. ఎందుకు అంటే చెట్లు అనేటువంటివి కదలకుండా ఉన్నటువంటివి. ఎప్పుడైతే కదిలేది ఉందో, కదిలేదానికి మెదడనేటువంటిది ప్రకృతి పరిణామం లోపల వచ్చినటువంటి అంశం. ఏదైతే కదలదో దాని దగ్గర మెదడు అవసరం లేదు దానికి. అలాగే చెప్పాలంటే మతం లోపల నువ్వు ఆలోచించవు కాబట్టి, నువ్వు ఆచరిస్తూ ఉంటావు కాబట్టి, ఆచారంగా పాటిస్తుంటావు కాబట్టి, సాంప్రదాయంగా కట్టుబడి ఉంటావు కాబట్టి నీకు అసలు ఆలోచించేటువంటి అవసరమే లేదు. కాబట్టి చాలా మెదడులు ఉన్నాయి ప్రపంచం లోపల, కానీ ఆలోచిస్తున్నటువంటి మెదడులు 1% కంటే తక్కువగా ఉన్నాయి. వాటి వల్లనే మనము చూస్తున్నటువంటి ఈ పురోగతి అంతా వచ్చినటువంటిది. మనము
రెవల్యూషన్స్, ఇంతకుముందు సార్ కూడా చెప్పిండు, చాలా రెవల్యూషన్స్ అనేటువంటివి మనం చూస్తూ ఉన్నాం. ఒకటవది వ్యవసాయిక విప్లవం, రెండవది పారిశ్రామిక విప్లవం, మూడవది సమాచార విప్లవం. ఇవన్నిటికీ మూలమైనటువంటిది మేధో విప్లవం. మనసు లోపట, ఆలోచన లోపట, మెదడు లోపట జరిగినటువంటి అనేకమైనటువంటి విషయాల యొక్క ఉత్పత్తిని చేసినటువంటిది ఏంది అంటే అది మెదడే చేసింది. ఒక్కసారి మీ చుట్టుపక్కల మీరు ఉన్నటువంటి విషయాలను చూసుకోండి, మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. అన్నీ కూడా మనము తయారు చేసుకున్నటువంటి వస్తువులే. ఏది కూడా ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టు ఆకాశం నుండి, శూన్యం నుంచి ఊడిపడ్డవి ఏవీ లేవు. అవన్నిటిని కూడా మనం తయారు చేసుకున్నాం. వస్తువులు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, కట్టుబాట్లు కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, మతాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నిటినీ మనుషులే తయారు చేసుకున్నారు. మనుషుల యొక్క మెదడు ఈ భావాలను ఉత్పత్తి చేసింది. అంటే ఒక భావాల ఉత్పత్తి కేంద్రము మెదడు అని మనం చెప్పవచ్చు. కాబట్టి మరి హేతువాద మానవవాదులకు నమ్మకాలు ఉండయా అనేటువంటి విషయం కూడా మీకు రావచ్చు. కాబట్టి హేతువాద మానవవాదులకు ఖచ్చితంగా నమ్మికలు ఉంటాయి, నమ్మకాలు ఉండవు. విశ్వాసాలు ఉండవు, నమ్మకాలు ఉండవు, నమ్మికలు ఉంటాయి. కానీ అసలు నమ్మకానికి నమ్మికకు ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే, ప్రధానంగా చెప్పాలంటే, నమ్మిక అనేటువంటిది శాస్త్ర విజ్ఞానం పెరిగినటువంటి మేరకు మారుతూనే ఉంటుంది. నమ్మకం అనేటువంటిది ఒక్కసారి కుదిరిందంటే అది ఎట్టి పరిస్థితిగా మారడానికి ఒప్పుకోదు. మారదామని అది అనుకున్నా కూడా మారడానికి అది ఉండదు, దానికి ఛాన్స్ అనేటువంటిది, అవకాశం అనేటువంటిది ఉండదు అని రావిపూడి వెంకటాద్రి గారు చెప్పారు. కాబట్టి మనుషులు అనేటువంటి వారు మరి ఏ రకంగా మేధో విప్లవాన్ని తీసుకొచ్చారు, ఎట్లా తీసుకొచ్చారు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే, మనిషి ప్రతి విషయాన్ని తనకు ముందుగా కనబడ్డటువంటి విషయాల గురించి బాగా ఆలోచన చేశాడు. ఆ తర్వాత దీన్ని ఏమంటామంటే కాంక్రీట్ థింకింగ్ అంటాం. మూర్త ఆలోచన అంటే తన కళ్ళ ముంగట ఉన్నటువంటి భౌతికమైనటువంటి విషయాల గురించే మనిషి ఆలోచించడం అనేటువంటిది మొదలుపెట్టాడు. ఆ ఆలోచన క్రమక్రమంగా ఏమైందంటే అబ్స్ట్రాక్ట్ థింకింగ్కు దారితీసింది. అంటే అమూర్తమైనటువంటి విషయాలకు అది పాకింది. అంటే కనబడని విషయాలను కూడా వీళ్ళు ఊహించుకొని అవి ఉన్నట్టుగా భావించుకొని చెప్పేటువంటి అవకాశాన్ని తీసుకొచ్చినాయి. కాబట్టి ఇదన్నీ కూడా ఎప్పుడైతే ఇన్పుట్ అనేటువంటిది ఎంత ఎక్కువగా మనిషికి వచ్చిందో, ఆ తర్వాత మనిషి ఆ మెదడు లోపట ఉన్నటువంటి సంశ్లేషణ వల్ల మనిషి అనేటువంటి వాడు ఇంకొక స్థాయికి వెళ్ళి ఆలోచించడం అనేటువంటి దాన్ని చేయడం జరిగింది. దీన్నే హయ్యర్ ఆర్డర్ ఆఫ్ థింకింగ్ అంటారు. హయ్యర్ ఆర్డర్ ఆఫ్ థింకింగ్. చాలా మంది మనుషులు తాము చాలా తక్కువ స్థాయి విషయాలను మాత్రమే ఆలోచిస్తారు జీవితం లోపల. ఏది తమకు జీవితం ఎట్లా గడుస్తుంది, తాము ఏం తింటున్నాము, ఏం చేస్తున్నాం అనేటువంటి విషయాల వరకే వాళ్ళ జీవితం అనేటువంటిది కొనసాగుతుంది. 99% మనుషులు ప్రపంచం లోపల ఇక్కడికే పరిమితం అవుతారు. మీరు అబ్రహం మాస్లో చెప్పినటువంటి హైరార్కీ లోపల చాలా మంది బేసిక్ నీడ్స్ తీరితే సరిపోతుంది అనేటువంటి విషయం లోపల ఉంటారు. వాళ్ళ జీవితం కూడా అదే రకంగా కొనసాగుతుంది, అదే రకంగా అంతమైపోతూ ఉంటుంది. కాబట్టి ఆ 1% కంటే తక్కువ ఉన్నటువంటి శాతం మాత్రమే అంతకంటే హయ్యర్ ఆర్డర్ ఆఫ్ థింకింగ్కు వెళ్తారు. ఈ హయ్యర్ ఆర్డర్ ఆఫ్ థింకింగ్ ఉన్నటువంటి వ్యక్తుల వల్లనే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ సమాజం అనేటువంటిది, ఈ శాస్త్ర జ్ఞానం అనేటువంటిది పెరిగింది. వారు ఎక్కువ వరకు ఈ శారీరక అవసరాల కంటే కూడా మానసిక అవసరము, తర్వాత కాగ్నిటివ్ ఈ అవసరాలకు అనేటువంటి వాళ్ళు వెళ్తారు. కాబట్టి కొన్నిసార్లు వాళ్ళ జీవితాన్ని కూడా వాటికి అంకితం కూడా చేస్తారు. కాబట్టి ఈ రకమైనటువంటి మానవ మనస్తత్వం లోపల ఉన్నటువంటి ఒక హయ్యర్ ఆర్డర్ ఆఫ్ థింకింగ్ను ఎవరైతే అది చేయగలుగుతారో, ఆ ఆలోచనలు పుట్టించగలుగుతారో వాళ్ళు మాత్రమే సమాజాన్ని మార్చగలిగిర్రు. కాబట్టి అందులోపల ముందుగా వచ్చేటువంటి వాళ్ళు హేతువాదులు, మానవవాదులు, మీరు చెప్పినట్టుగా నాస్తికులు, పురోగమనవాదులు, అభ్యుదయవాదులు.
కాబట్టి మనకు చాలా మంది ఏమి వాళ్ళు హేతువాదాన్ని మానవవాదాన్ని గౌరవిస్తున్నట్టుగా లేరు అని మనకు అనిపించవచ్చు. కానీ వాళ్ళ విషయాలకు వచ్చేసరికి వాళ్ళు ఖచ్చితంగా ఆ విషయాలను వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తున్నారు, హేతుబద్ధంగానే జీవిస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఈ బ్లాక్స్ అనేటువంటివి కొన్ని మానవ జీవితం లోపల మనిషి ఆలోచన క్రమం లోపల వచ్చినటువంటి కొన్ని బ్లాక్స్ అనేటువంటివి ఎప్పుడైతే వచ్చినాయో వాటిని మాత్రమే ప్రశ్నించడానికి కొంత సంశయిస్తున్నట్టుగా మనం హేతువాదులు మానవాదులుగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ముఖ్యమైనటువంటిది కులము, మతము, దేవుడు, తర్వాత మూఢనమ్మకాలు. ఈ 4 రకాలైనటువంటి అంశాలను వారు క్వశ్చన్ చేయడానికి కొంత ఇబ్బంది పడుతున్నారు. అంతే తప్పితే మిగతా అన్నింటిలోపట వాళ్ళు హేతుబద్ధంగానే ఉన్నారు. ఆకలి అయితే వాళ్ళు ఆహారమే తీసుకుంటున్నారు, రాళ్ళు రప్పలు తింటలేరు అనేటువంటి విషయం మనకు తెలుసది. కాబట్టి హయ్యర్ ఆర్డర్ ఆఫ్ థింకింగ్ అనేటువంటిది చేయడానికి చాలా శ్రమ కావాలనేటువంటి విషయాన్ని కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. 2% ఉన్నటువంటి బ్రెయిన్ అనేటువంటిది మనము తీసుకునేటువంటి ఆహారము, ఆక్సిజన్ లోపల మొత్తం శక్తి లోపల అది 20% కన్జ్యూమ్ చేస్తున్నది. 2% ఉన్నటువంటి మెదడు ఈ యొక్క ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది. కాబట్టి మనుషులు ఏం చేయాలనుకుంటారంటే పొదుపు చేయాలనుకుంటారు. పొదుపు చేయడం అంటే ఏంది? ప్రతి దాంట్లో పొదుపు చేయాలనుకుంటారు. కాబట్టి ఆలోచన మీరు ఎంతెంత చేస్తా అంటే అంతంత ఎక్కువగా మీ మెదడు కన్జంప్షన్ అనేటువంటిది చేస్తూ ఉంటుంది. దేన్ని? ఒక రకంగా గాలిని అంటే ఆక్సిజన్ను, రెండవది మీరు తీసుకున్నటువంటి ఆహారాన్ని. ఈ రెండింటి కన్జంప్షన్ ఉంటుంది. కాబట్టి ఈ కన్జంప్షన్ చేయొద్దు అంటే ఏం చేయాలి? ప్రతి దగ్గర ఒకటి అనుకుంటారు అన్నమాట, ఎనర్జీ కన్జర్వేషన్ మనము కాపాడుకోవాలి, పొదుపు చేసుకోవాలి అనేటువంటి విషయం ఉంటుంది. ఈ పొదుపు అనేటువంటి గుణం వల్ల మనిషి ఏం చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఇక్కడ ఈ ఆలోచనలను కూడా పొదుపు చేసేటువంటి అవకాశం అనేటువంటిది కలిగింది. అందువల్ల మనుషులు కొత్తగా ఆలోచించడానికి ఇబ్బంది పడుతున్నారు. అంతే తప్పితే వాళ్ళకు ఆలోచన చేయాలని లేదని కాదు మనకు. కాబట్టి ఈ పొదుపు గుణం, ఆ పొదుపరి గుణము మనకు ఒక సమస్యను తెచ్చి పెడుతున్నది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రకంగా చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. తర్వాత మనుషులు అనేటువంటి వాళ్ళు చాలా విషయాల గురించి వాళ్ళు ఆలోచిస్తుంటారు. కాబట్టి నేను చెప్పేటువంటిది ఏంటి అంటే మనుషులు మేధో విప్లవము రావడానికి కారణం ఏంటి అంటే 360 డిగ్రీస్ థింకింగ్ అంటాను నేను. 360 డిగ్రీస్ థింకింగ్ ఇది ఎట్లుంటుంది అంటే ప్రతి కోణాన్ని మనము తాకుతాం. మనము చాలా వరకు ఏం చేస్తుంటాం అంటే చాలా విషయాల లోపల కొంతవరకే ఆలోచిస్తాం. అంత డెప్త్ ఎందుకురా, అంత ఆలోచన చేస్తే అవసరమా అనేటువంటి ఇట్లాంటి కొన్ని మనుషులు వేరే వాళ్ళు అనుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో మనం ఏం చేస్తామంటే కొద్దిగా ఆగిపోతాం. కాబట్టి నేను చెప్పేటువంటిది ఏంటి అంటే మనిషి అనేటువంటి వాడు 360 డిగ్రీస్ లోపల ఆలోచన చేయాలి. ఒక విషయం గురించి, ఒక విషయం కేంద్రంగా తీసుకొని మీరు సర్కిల్ లోపల తీసుకుంటే, సర్కిల్ లోపల కేంద్రం తీసుకుంటే దాని విషయాన్ని మనము 360 డిగ్రీల లోపల ఆలోచన చేసినట్టయితే మీకు ఆ విషయాల గురించి సమగ్రమైనటువంటి అవగాహన అనేటువంటిది దొరుకుతుంది. ఏ విషయమైనా సరే అది మీరు ఆ సెంటర్ పాయింట్లో దేవుణ్ణి పెట్టుకోండి, దాని గురించి మీరు ఆలోచన చేయండి. ఖచ్చితంగా మీకు అక్కడ ఇమ్మీడియట్గా వచ్చేటువంటి విషయం ఏమిటి అంటే మీరు కొన్ని ప్రశ్నలు వేసే వరకే దేవుడు అనేటువంటి వాడు మాయమైపోతాడు. కాబట్టి ఈ రకంగా మనము ఈ రకమైనటువంటి మెదడును ఉపయోగించుకొని మనము ఈ రకమైనటువంటి ఆలోచన క్రమం అనేటువంటిది సాగుతూ ఉంటుంది. ఈ ఆలోచన క్రమం అనేటువంటిది అన్ని జంతువులకు లేదు. ఆ జంతువుల లోపల చాలా తాత్కాలికంగా కొద్దిగా ఉన్నప్పటికీ మనిషికి వచ్చే వరకు చాలా ఎక్కువ రకమైనటువంటి అంటే ఎక్కువ స్థాయి లోపల మనకు సృజనాత్మకత, తర్వాత ఆలోచన శక్తి, తర్వాత అన్నింటినీ అంటే ఈ విశ్వానికి అవతల ఏదో ఒక పరమాత్మనో లేదా ఇంకేదో శక్తి ఉంది అనేటువంటి ఊహను కూడా చేసినటువంటిది మనిషి మెదడే. కాబట్టి అంతటి గొప్పనైనటువంటి శక్తి యుక్తులు మనిషి కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ రకంగా మనం తీసుకుంటే మనకు కనబడేటువంటి అనేక విషయాలు, కనబడని విషయాల గురించి
అంటే అమూర్తమైనటువంటి విషయాలు, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ గురించి, విషయాలను గురించి మనము ఆలోచించేటువంటి శక్తి మెదడుకు ఉంది. మనము ఈ పాయింట్ అంతా కూడా ఎక్కడికి వస్తుంది అంటే భావోత్పత్తి దేహధర్మము అని చెప్పింది. భావోత్పత్తి దేహధర్మం. కాబట్టి భావాలనేటువంటివి మనిషి తయారు చేసుకుంటూ మనిషి పుట్టించిండు. ఆ మనిషి పుట్టించినటువంటి భావాల లోపల చివరికి మనిషే చాలా విషయాల లోపల బందీ అయిపోయాడు. ఎట్లాగంటే సాలెగూడు అది అల్లుకుంటూ వస్తుంది. ఒకసారి ఎక్కడైతే అది దారి తప్పిందో అది అందులోనే ఇరికిపోతుంది. కాబట్టి ఈ రకంగా అది వేరే వాటిని తన ఆహారం కోసం తీసుకోవడానికి ప్రయత్నించినటువంటి సాలెగూడు, ఆ సాలె పురుగు ఇక్కడ ఏమవుతుందంటే తాను బంధించుకునేటువంటి అవకాశం అనేటువంటిది వచ్చేస్తుంది. కాబట్టి ఈ రకంగానే మానవుడు కూడా అనేకమైనటువంటి వ్యవస్థలను, భావాలను సృష్టించుకొని ఆ భావాల బందికాణా లోపల ఈ రోజున మనిషి స్వేచ్ఛను కోల్పోయి కూర్చున్నాడు. స్వేచ్ఛ అంటే ఏమిటి? స్వేచ్ఛ అంటే ఈ రకమైనటువంటి మూఢ భావాల నుండి బయటపడడమే. కాబట్టి ఈ రకమైనటువంటి భావాలు ఉన్నంత కాలము మనిషి కొత్తగా ఆలోచించడానికి అవకాశమే లేదు. మీకు ఎప్పుడైతే మీ థింకింగ్ అంతా కూడా ఈ అబ్స్ట్రాక్ట్ విషయాల గురించి వెళ్ళిపోతుందో, మీకు పరిమితమైనటువంటి ఆ వనరులు, ఆ శక్తియుక్తులు అవన్నీ కూడా వాటికే ఖర్చు అయిన తర్వాత మిగతా విషయాలను ఇంకా నీకు ఆలోచించడానికి టైమే లేదు. కాబట్టి మనుషులందరూ కూడా క్రమక్రమంగా మనము ఆలోచిస్తున్న క్రమం లోపల మనకు ఈ రకమైనటువంటి భావజాలం అనేటువంటిది వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా చెప్పాలంటే మనకు అన్ని విప్లవాలకు మేధో విప్లవమే కీలకమైనటువంటి అంశము. కాబట్టి మేధో విప్లవం అంటే ఏంది అంటే మనిషి మనుగడకు ఏదైతే ఉపయోగపడుతుందో ఆ రకమైనటువంటి భావాలను మనిషి ఎక్కువగా ఆదరించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనుషులు అనేటువంటి వాళ్ళలో కూడా ఒక ఇన్నేట్గా సహజాత పూర్వకంగా వచ్చినటువంటిది ఏంది అంటే భయం అనేటువంటిది ఒక లక్షణం ఉంది. ఈ భయం కారణంగా వాళ్ళు అభద్రతకు గురవుతున్నారు. ఆ అభద్రతా భావము నుండి పుట్టినటువంటి భావననే మనము దైవంగా భావించాలి. ఆ దైవ భావన ఎప్పుడైతే మనిషి లోపల ఉంటుందో అప్పుడు మనిషి సౌకర్యవంతంగా ఉన్నా, నేను కంఫర్ట్గా ఉన్నా, నా జీవితానికి నాకు డోకా లేదు అనేటువంటి ఒక భరోసా అనేటువంటిది వస్తుంది. ఈ భరోసా కారణంగా మనిషి అనేటువంటి వాడు వేరే రకమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి దానికి పూనుకోడు, లేకపోతే బోలెడన్ని విషయాలను పుట్టించగలుగుతాడు. కాబట్టి భారతదేశం లోపల ఈ రకంగా తమ యొక్క బుద్ధిని, తర్వాత తమ యొక్క జ్ఞానాన్ని, తమ యొక్క ప్రశ్నలను బయటకు తీసుకొస్తున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మందిగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ సంఖ్యను పెంచవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. కాబట్టి అన్ని ఉద్యమాలకు, అన్ని భావాలకు మనము మేధో విప్లవాన్ని, మేధో రకమైనటువంటి ఆలోచన చేసినప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి ఒక పిల్లవాడు తల్లిని అడిగిండు, అమ్మ ఈ వర్షం ఎట్లా పడుతుంది అని. ఒక తల్లి ఏం చెప్పింది అంటే, ఇది భగవత్ కృప నాయన, అది భగవంతుని లీల. భగవంతుడు మనకు పశువులకు తర్వాత గడ్డి కావాలని ఈ రకంగా అంత వర్షం ఇచ్చి మనను ఆదుకుంటున్నాడు, రక్షిస్తున్నాడు అని ఒక తల్లి జవాబు చెప్పింది. ఇంకొక తల్లి ఇంకో రకమైనటువంటి శాస్త్రీయమైనటువంటి జవాబు చెప్పింది. కాబట్టి ఈ రకంగా పిల్లల యొక్క వచ్చినటువంటి ప్రశ్నలను ఏ తల్లి అయితే, ఏ రకంగా అయితే నువ్వు ఆ నర్చరింగ్ చేస్తావో, ఏ రకంగా అయితే వాటిని జవాబు చెప్తావో, ఆ జవాబుల ఆధారంగానే పిల్లలు వాళ్ళ యొక్క భావాలను ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి మనకు వచ్చేటువంటి లక్షణాలు, వ్యక్తిత్వం పరమైనటువంటి అంశాలు అన్నీ కూడా రెండు రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. అందులో ఒకటవది అనువంశికత, హెరిడిటీ కాగా, రెండవది మన పరిసరాలు, ఎన్విరాన్మెంట్, దాన్నే నర్చర్ అంటారు. కాబట్టి ఈ పెంపక ప్రభావాల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనుషుల యొక్క మెదడేమో స్వతంత్రంగా ఆలోచించే శక్తి గలది అని మనం చెప్తున్నప్పుడు
వీటికి అడ్డుపడుతున్నటువంటి విషయాలు ఏంటి అంటే, ముందుగా తల్లిదండ్రుల యొక్క భావజాలం చాలా వరకు అడ్డుపడుతుంది. ఆ తర్వాత టీచర్లు, ఆ తర్వాత సమాజము, ఆ తర్వాత మత గ్రంథాలు, ఆ తర్వాత రకరకాల అన్ని పేరుకుంటూ పోయిన తర్వాత ఈ క్వశ్చన్ అనేటువంటిది మొలకెత్తేటువంటి అవకాశమే అనేటువంటిది లేకపోతున్నది. కాబట్టి ఎవరైతే ఈ రకమైనటువంటి బంధనాలను ఛేదించుకొని ముందుకెళ్తారో వాళ్ళు ఆ రకమైనటువంటి ఆలోచనలను కూడా ఇన్ని అంతరాల మధ్య, ఇన్ని అవాంతరాల మధ్య, ఇన్ని అడ్డంకుల మధ్య కూడా వాళ్ళ యొక్క స్వేచ్ఛా సంకల్పంతో వారి యొక్క ప్రశ్నించేటువంటి గుణాన్ని బయటకు తీసుకొస్తారో వాళ్ళు మాత్రమే ఈ సమాజాన్ని మారుస్తారు. కాబట్టి శాస్త్రవేత్తల లోపల పనిచేస్తున్నటువంటిది కూడా అదే. కాబట్టి ఇక్కడ మీ చుట్టూ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా గమనించండి. ఏది కూడా మనకు ప్రకృతి పరంగా ఇమ్మీడియట్ గా వచ్చినటువంటిది కాదు, అదే రూపంగా వచ్చినటువంటిది కాదు. ప్రకృతిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మూలకాలను వాడుకొని మనుషులు అనేటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి వస్తువులను తయారు చేస్తున్నారు. తమ యొక్క స్వేచ్ఛ జీవితానికి, తమ సౌకర్యవంతమైనటువంటి జీవితానికి, తమ సుఖ సంతోషాలకు మనుషులు ఈ రకమైనటువంటి వస్తువులన్నింటిని తయారు చేసుకున్నారు, వ్యవస్థలను సృష్టించుకున్నారు. కాబట్టి అయితే ఈ మనుషులు తమ ఎందుకు వచ్చినాము, ఎందుకు ఉన్నాం ఇక్కడ అనేటువంటి విషయాన్ని మర్చిపోయిన కారణంగా మాత్రమే వాటి లోపల పడి వాళ్ళు ఇప్పుడు మనుషులుగా కాకుండా పోతున్నారు. అందుకే వాళ్ళు కులానికి బానిసగానో, మతానికి బానిసగానో, లేకుంటే దేశభక్తికి బానిసగానో, లేకపోతే దైవానికి బానిసగానో ఉండిపోతారు. బానిస మనస్తత్వం పోయేంత వరకు మనుషులు బాగుపడేటువంటి అవకాశమే లేదు. మీరు ఎవరైనా చేయొచ్చు కాక, మీరు ఎంత పెద్దగా కావచ్చు, మీ జీవితం లోపల సక్సెస్ ఎంతైనా సాధించవచ్చు. కానీ బానిస మనస్తత్వం ఉన్నంత కాలం కూడా మనుషులు అనేటువంటి వాళ్ళు బాగుపడేటువంటి అవకాశమే లేదు. అది అసంపూర్ణమైనటువంటిది. కాబట్టి మనము హేతువాదులుగా, మానవవాదులుగా మనం చూస్తున్నటువంటి దృక్కోణానికి, మతస్థులుగా చూసేటువంటి దృక్కోణానికి చాలా తేడా ఉంటుంది. నాకు జనరల్గా మత భావాల ప్రభావం నా మీద ఎక్కువ పడకముందే హేతువాద ప్రభావం పడింది కాబట్టి నేను ఈ రకంగా మాట్లాడుతున్నా. కానీ నా మీద కూడా ఆ రకమైనటువంటి భావజాలము బాగా ఎక్కువ సంవత్సరాలు నా మీద పడి ఉంటే నేను దాని నుంచి బయటపడడానికే అవకాశం రాకపోతుండే. అది 60 ఏళ్ళకో 70 ఏళ్ళకో అది సాధ్యమవుతుండే. కాబట్టి ఎందుకు మనుషులు ఈ భావబానిసత్వం లోపల ఉంటున్నారు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఉన్నటువంటిది. కాబట్టి ఈ బరువు తొలగించకపోతే మనసు అనేటువంటిది స్వేచ్ఛగా ఆలోచించేటువంటి అవకాశమే లేదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కూడా ఎక్కడైతే భయం ఉండదో, ఎక్కడైతే భద్రతాభావము అనేటువంటిది ఉండదో అక్కడ ఆలోచించేటువంటి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఏ మనిషి అయితే కంఫర్ట్ జోన్లో ఉంటాడో వాడు ఆలోచన చెయ్యడు. వాడు ఏం చేస్తాడంటే ఆ ఉన్నటువంటి అన్నిటిని వాడుకోవడానికే ట్రై చేస్తాడు, కానీ వాని మెదడుకు పని పెట్టేటువంటి అవకాశం అనేటువంటిది ఉండదు అనేటువంటిది మన అండర్స్టాండింగ్. కాబట్టి మనిషి అనేటువంటి వాడు ఎప్పటికి కూడా ఎంత అనిశ్చితి లోపల ఉంటే, ఎంత అనిశ్చితి ఉంటే అంత ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం అనేటువంటిది, అంత గ్రోత్ వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి హేతువాదం అంటే సత్యాన్ని భయపడకుండా వెతకడం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది హేతువాదం అంటే మతద్వేషము అనేటువంటి భావాన్ని కూడా మనకు కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రశ్నించడము అనేటువంటిది మన సంఖ్యలను తెంచుకోవడానికి ప్రధానమైనటువంటి సాధనం. ఎవరి సంఖ్యలను వాళ్ళే తెంపుకోవాలంటే ఎవరి మెదడును వాళ్ళు ఉపయోగించాలి. ఇంతకుముందు సార్ అన్నట్టుగా కూడా మన జీవితంలో కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు అనేకమైనటువంటి ఉంటాయి. కాబట్టి ఎవరి సమస్యలను వారు పరిష్కరించుకునేటువంటి విధానాన్ని వాళ్లకు మాత్రమే అది సొంతమైనటువంటిది, వాళ్ళు మాత్రమే చేసుకోగలరు. మనము వారికి రెడీమేడ్గా ఇచ్చేటువంటి అవకాశం అనేటువంటిది లేదు. రెడీమేడ్గా నాకు సంబంధించినటువంటి పరిష్కారాలను మీకు ఇస్తా అంటే మీకుండేటువంటి పరిసరాలు వేరు, మీకుండేటువంటి పరిస్థితులు వేరు, నాకుండేటువంటి పరిస్థితులు వేరు. కాబట్టి మీరు ఆ స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా
మీ యొక్క ప్రశ్నలకు, మీ యొక్క సమస్యలకు మీరే పరిష్కారం రూపొందించుకోవాలంటే అది మీ మెదడు ఆలోచించవలసిందే. కాబట్టి సాధారణంగా కొన్ని సమస్యలు అనేటువంటివి అందరికీ ఉన్నటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు పర్యావరణ సమస్య, లేకపోతే కుల సమస్య, మత సమస్య, దేవుని సమస్య, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అందులో మనము ఏకత్వంగా ఉన్నాం కాబట్టి మనం ఆలోచిస్తున్నాం. మనం అందరం ఒక దగ్గరికి అయినాం. ఇప్పుడు మనము ఈ వీడియోను ఇక్కడ దాకా వచ్చినాం. తర్వాత ఈ వీడియోను మనం యూట్యూబ్లో పెడితే అలాంటి వాళ్ళు ఆ వీడియోలు మనం చూస్తాం. కాబట్టి మనము ఈ రకంగా మన లోపల గూడు కట్టుకున్నటువంటి ఎన్ని భావాలనైతే, వాటిని ఏమంటాం మనము, పిడివాదాలను, ముడివాదాలను, మత భావాలను ఎంతవరకు తెంచుకుంటే అంతగా స్వేచ్ఛావంతులమైతాము, అంతగా అప్పుడు మాత్రమే మేధస్సు అనేటువంటిది వికసించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఉదాహరణకు మన అబ్బాయి ఏదో ఒకటి రాసుకొని వస్తాడు, ఏదో ఒకటి వాడు రాసుకొని వచ్చి అది చూపెట్టగానే ఏందిరా ఇది అని అడుగుతాం మనం. జనరల్గా పిల్లలు చేస్తారు. అంటే ఏమంటాం మనము, ఇది డాడీ ఇది గుర్రము అని వాడు అంటాడు. అరే ఇది గుర్రం కాదురా, గాడిద లెక్క ఉందని మనం అంటాం. అంతే. ఏం చేయం మనం, చాలా సింపుల్గా ఈ ఆలోచనలను మనం చంపేస్తాం. గాడిద లెక్క ఉందిరా అని అంటాం. అనగానే వాని గుర్రానికి మనం చెప్పినటువంటి గాడిదకు ఆ రకమైనటువంటి ఒక డిజానెన్స్, కాగ్నిటివ్ డిజానెన్స్ వానికి వచ్చి వాడు ఏం చేస్తాడంటే అసలు కొత్త ప్రయత్నమే చేయడానికి వాడు వెనకడుగు చేస్తాడు. కాబట్టి చొరవ చూపెట్టాడు. మరొక బొమ్మను గీసేటువంటి అవకాశాన్ని మనము వాని నుంచి దూరం చేస్తాం. ఈ రకంగా మనం ఏం చేస్తుంటామంటే తల్లిదండ్రులుగా ఈ రకమైనటువంటి భావజాలాన్ని మనము కట్ చేసుకుంటూ వస్తాం. కాబట్టి ఏ పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లలను చాలా స్వేచ్ఛావంతంగా వాళ్ళు పెంచుతారో వాళ్ళు మాత్రమే ఈ రకమైనటువంటి మేధో విప్లవానికి దారితీస్తారు. కాబట్టి ఇలాంటి రంగాల లోపలికి వస్తారు. వారి వలనే సమాజం అనేటువంటిది మారుతుంది. కాబట్టి మనము ఎంత కాలము మనము పిల్లలను వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తులను మనము బయటకు తీయమో అప్పటి వరకు ఖచ్చితంగా సమాజాలు అనేటువంటివి మారేటువంటి అవకాశాలు లేవు. వ్యవస్థలు అనేటువంటివి ఇంకా కూనరిల్లేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు చాలా మంది అనేకమైనటువంటి సమస్యలు ఉన్నట్టుగా భావిస్తున్నాం మనం. కానీ ఒక్కదానికి కూడా మనుషులు పరిష్కారం చూపెట్టేటువంటి ధైర్యమే చేయట్లేదు, ధైర్యం చేస్తలేరు వాళ్ళు. ఎందుకు అంటే సమాజము ఏమని అంటదేమో, ఆ విమర్శా భయం. మనుషుల లోపల ఉన్నటువంటి, నేను ఇంతకుముందు చెప్పినటువంటి భయాల లోపల మనిషికి అన్ని చావు భయం కంటే కూడా మనిషికి విమర్శా భయము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనుషులు ఎవరైనా విమర్శిస్తారేమో అని విమర్శించడం వల్ల తమ యొక్క ఆత్మగౌరవము అది తగ్గిపోతుందని, తాము సమాజం లోపల బ్లేమ్ అవుతామేమో అనేటువంటి విషయం వల్ల వాళ్ళు క్వశ్చన్ చేయడానికి వాళ్ళు వెనుక స్టెప్ వేస్తారు. కాబట్టి ఈ రకంగా మనము ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి భావజాలాల కారణంగానే మన సమాజం లోపల ఈ రకమైనటువంటి అజ్ఞానం అనేటువంటిది ఇంకా గూడు కట్టుకుంటూ ఉన్నది. కాబట్టి చదువు, తర్వాత డిగ్రీలు, తర్వాత ఇవన్నీ కూడా కేవలం సంపాదనకు మార్గాలు కావచ్చుగాక, కానీ సత్యాన్వేషణ లోపల మూఢనమ్మకాల అజ్ఞానాన్ని తొలగించేటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల లోపల ఇవి పనికిరానివటువంటివి. కాబట్టి అక్షర జ్ఞానము ఉండవలసిందే, కానీ విషయ జ్ఞానము అంతకంటే లోతైనటువంటి ఆలోచన జ్ఞానం అనేటువంటిది కావాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. కాబట్టి వెంకటాద్రి గారు ఎప్పటికీ ఇదే విషయం చెప్తుండేవారు. మీకు ఏమి తెలుసు అని ఒకరోజు నేను అడిగినా, మీకు ఎన్ని విషయాలు తెలుసు అని నేను అడిగినా, చాలా ఇమ్మెచ్యూర్గా అడిగితే ఆయన ఒకటే విషయం చెప్పిండు, నాకు ఏ విషయాలు తెలియవు, నాకేమీ తెలియవు, నాకేం తెలుసు అంటే ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేటువంటిది విషయాలు మాత్రమే తెలుసు, ఈ ప్రశ్నలు మాత్రమే తెలుసు అని చెప్పిండు. ఈ ప్రశ్నలను ఆధారంగా చేసుకుంటే మనం ఎన్నో రకాలైనటువంటి గొప్పనైనటువంటి విషయాలను మనం సేకరించవచ్చు, గ్రహించవచ్చు. కాబట్టి మిత్రులారా, ఇక్కడ మనకు కావలసినటువంటి విషయం ఏమిటి అంటే మనము క్వశ్చన్ చేయగలగాలి. నేను ఇంకా ఎందుకు, ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎవరు అనేటువంటి విషయాలతో ఆగిపోతలేను. నేను వీటికి 360 డిగ్రీలను మీరు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. 360 డిగ్రీల కోణాల లోపల ఆలోచించాలి ఒక విషయాన్ని.
అప్పుడు మాత్రమే మనకు సమాచారం అనేటువంటిది ఎక్కువ వస్తుంది, తర్వాత విజ్ఞానం అనేటువంటిది ఎక్కువ వచ్చేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. కనుక మనము అన్నీ తెలుసు అనేటువంటిగా మనము ఫీల్ అయినాం అనుకోండి, సంతృప్తి పడ్డాం అనుకోండి, కాబట్టి అక్కడికి మీరు మతస్థులు అయిపోయినట్టే. ఏ విషయం లోపటైతే మనము అంతా నాకు తెలుసు అని అనుకున్నప్పుడు మీ పెరుగుదల అనేటువంటిది అక్కడికే ఆగిపోయేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి ఎంత తెలిసినా తెలియంది ఇంకా చాలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ ప్రశ్నలే మేధో విప్లవానికి దారితీస్తాయి. ప్రశ్నించకపోతే ప్రగతి అనేటువంటిది లేదు. హేతువాదం అనేటువంటిది ఈ రకమైనటువంటి ప్రశ్నలను పురిగొల్పుతుంది, స్ఫూర్తినిస్తుంది. కాబట్టి నాకు వచ్చిన ప్రశ్న మీకు రావాల్సినటువంటి అవసరం లేదు. మీకు వచ్చిన ప్రశ్న ఇంకొకరికి వస్తుంది అనేటువంటి విషయం కూడా తెలియదు. నేను చెట్టు కింద కూర్చున్నప్పుడు ఏం చేస్తా అంటే, నాకు ఒక కాయ పడ్డది అనుకోండి, ఒక యాపిల్ కాయ కింద పడ్డది అనుకోండి, ఏం చేస్తా నేను? పడ్డది కదా, తీసుకొని తింటా నేను, అంతే. కానీ న్యూటన్ మెదడు అట్లా ఊకోలేదు. న్యూటన్ యొక్క మెదడు ఆలోచనలు అట్లా ఊకోలేదు. పడ్డటువంటి దాన్ని అది ఒక ఆయన కిందికే ఎందుకు పడ్డది అని ఆలోచించిండు కాబట్టి ఆయన న్యూటన్ కాగలిగాడు. కాబట్టి ప్రతి విషయాన్ని మనము ఇగ్నోర్ చేస్తుంటాం. ఎందుకు మనకెందుకు అని మన పరిధిని మనము చాలా తక్కువ చేసుకుంటాం. అన్నిటినీ వద్దనుకుంటా ఏం చేస్తామంటే చివరికి ఏమీ లేకుండా మిగిలిపోతాం. కాబట్టి అన్ని విషయాల మీద మనం ఒక రకమైనటువంటి ఆలోచనను సారించినట్టయితే వాటి లోపల అవి పరిష్కరించబడతాయి. కాబట్టి మనకు అవసరం లేదు అని అనుకున్న దగ్గరనే మన విజయం అనేటువంటిది ఉంటుంది. మనం క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. కాబట్టి మనిషి లోపల ఉన్నటువంటి మరొక లక్షణం ఏమిటి అంటే సోమరితనం. ఇది మెదడు అనేటువంటిది నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే పొదుపు చేయాలనుకుంటుంది. కాబట్టి ఈ పనిని రేపు చేద్దాము, ఈ పనిని ఎల్లుండి చేద్దాము అనేటువంటి నేచర్ ఎట్లా ఉందో ఆలోచించడానికి కూడా మెదడు అనేటువంటిది బద్దకిస్తుంది. ఆ బద్దకిచ్చేటువంటి మెదడును ఈ మస్తిష్క అర్ధగోళాలను పనిచేయించడమే ముఖ్యమైనటువంటిది. అందుకు హేతువాద మానవవాదాలు అనేటువంటివి స్ఫూర్తినిస్తాయి. కాబట్టి భారతదేశంలో ఇట్లాంటి వాళ్ళు లేరా? అందరం మనము చాలా మంది అరిస్టాటిల్ నుంచి అంతకంటే ముందు సోక్రటీస్ నుంచి మనం చూస్తే అంటే ప్రతి దేశం లోపల ఉన్నారు. వారు అన్ని దేశాల లోపల అన్ని ఖండాల లోపల పుట్టి ఉన్నారు. కానీ వారికి అందేటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వారికి ఉండేటువంటి పరిస్థితుల ఆధారంగా వాళ్ళు అట్లా తయారయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఒక 50,000 సంవత్సరాల క్రితము, తర్వాత 1,00,000 సంవత్సరాల క్రితము, 2,00,000 సంవత్సరాల క్రితము ఏదైతే మెదడు ఉందో మనిషి లోపల, అదే మెదడు ఈ రోజు కూడా అదే రకంగా ఉన్నది. 1% జెనెటికల్ చేంజ్ కూడా లేదు. కానీ ఏమవుతుంది ఇక్కడ? మనిషి ఆలోచన మాత్రం చాలా పెరిగింది. ఎందుకు? దానికి సాఫ్ట్వేర్ అనేటువంటిది, బయట పరిస్థితులు అనేటువంటివి, మనకు ఎక్స్పోజర్ అనేటువంటిది బాగా పెరిగింది. కాబట్టి ఇప్పటికీ చాలా మంది ఫోన్ను మేనేజ్ చేయడం కష్టమవుతున్నది. కానీ అదే పిల్లలు ఈ రోజున వాళ్ళకు ఎక్స్పోజర్ తొందరగా దొరికింది కాబట్టి వాళ్ళు చాలా ఈజీగా వాళ్ళు ఆపరేట్ చేయగలుగుతున్నారు. కాబట్టి దీనికి కారణం ఏంటి అంటే, ఎంత ఎక్కువగా ఒక మనిషి ఏ విషయాల పట్ల ఎక్కువ ఎక్స్పోజర్ అనేటువంటిది కలుగుతుందో వాళ్ళు ఆ రకంగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ప్రశ్నలు లేని సమాజంలో పుడితే, ప్రశ్నలను బంధించేటువంటి సమాజంలో పుడితే, ఆచారాలను అగ్రెసివ్గా పాటింపజేసేటువంటి సమాజాల్లో పుడితే ఖచ్చితంగా మతస్థులే పుడతారు, మతస్థులే తయారవుతారు. కాబట్టి ఈ రకంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేధో వికాసము జరగవలసినటువంటి అవసరమైనటువంటిది ఉంది. అది మనకు చార్వాకుల నుంచి, లోకాయుతుల నుంచి, బౌద్ధుల నుంచి ఈ రకంగా అనేకమైనటువంటి పాయలుగా చీలుకుంటూ ఈ రోజున ఇక్కడికి వచ్చింది. దాన్ని మనము కాపాడుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. మనము ఎప్పుడైతే ఆలోచన చేయడం అనేటువంటిది మనం బంధిస్తామో అప్పుడు మన మెదడు కూడా అదే రకంగా అడ్జస్ట్ అయిపోయి అది కుంచుకుపోయేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఏ విషయం మీరు ఒక 10 రోజులు పరుపులో పండుకొని చూడండి,
పరుపు మీద పడుకొని హాయిగా పడుకుంటే అది మీకు శరీరం అంతా కూడా ఒక రకమైనటువంటి ఒక అడాప్టేషన్కి వస్తుంది, ఒక అడాప్ట్ అయిపోతుంది. మళ్ళీ 11వ రోజు మీరు కింద పడుకుంటే మీకు నిద్ర పట్టది. అలాగే మెదడు కూడా అది ఆలోచించకుండా అట్లనే ఉన్నట్టయితే ఖచ్చితంగా అది మళ్ళీ 11వ రోజు అది కూడా ఆలోచనను చేసేటువంటి అవకాశమే లేదు. కాబట్టి మనం ఎందుకు ఒకటే విషయాన్ని రకరకాలుగా చెప్తున్నాము అంటే ఎన్నో రకాలైనటువంటి విషయాలు ఇందులో దాగున్నాయి. వాటిని మనము ఎంత ఎక్కువగా చదివితే, ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటే ఆ ఎన్లైట్మెంట్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. ఇక్కడ ఎన్లైట్మెంట్ అంటే విషయం ఏంటి అంటే బుద్భుత జ్ఞానం కాదు, బుద్భుత జ్ఞానం కాదు. అంటే అది ఏదో అతీత శక్తి నా మెదడు లోపల ఈ జ్ఞానాన్ని పెట్టలేదు. ఇదంతా కూడా మనము పరిసరాల నుంచి మనము రకరకాల సందర్భాల లోపల సేకరించినటువంటి జ్ఞానమే మన మెదడు లోపల ఉండి అది అవసరానికి మనకు రిట్రైవ్ అవుతుంది, బయటకు వస్తూ ఉన్నది. కాబట్టి ఈ రకమైనటువంటి పరిశీలన జ్ఞానము, ఈ రకమైనటువంటి పరిశోధన జ్ఞానము, ఈ రకమైనటువంటి అధ్యయన జ్ఞానము, ఈ రకమైనటువంటి ఆచరణ జ్ఞానము ఇవన్నీ చేయడం కారణంగానే మనిషి లోపల ఈ రకమైనటువంటి ఇవన్నీ సమ్మిళితంగా మనకు ఒక అవుట్పుట్ అనేటువంటిది రాగలుగుతుంది. అది మన సంభాషణలు కావచ్చు, అది రచన కావచ్చు, అది ఒక పాట రాయడం కావచ్చు, ఒక కవిత రాయడం కావచ్చు, ఒక పుస్తకం రాయడం కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి ఎన్లైట్మెంట్ అనేటువంటిది అంటే అది ఏదో భౌతిక అతీతమైనటువంటి జ్ఞానం అనేటువంటిది కాదు అని ఎంఎన్ రాయ్ చెప్పిండు. దాన్ని ఏమన్నాడు, అందుకే భౌతిక వాస్తవికత జ్ఞానం అన్నాడు, భౌతిక వాస్తవికత వాదం అన్నాడు దాన్ని. కాబట్టి అన్నీ కూడా మన ఆలోచనలు చివరికి మన మెదడు చేసేటువంటి ఆలోచనలు కూడా భౌతికమైనటువంటివి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎంత ఎక్కువగా శాస్త్ర పరిజ్ఞానాన్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నా కొద్దీ లేటెస్ట్గా వస్తున్నటువంటి అనేకమైనటువంటి రీసెర్చ్ను మనము చదివితే, వాటిని అర్థం చేసుకుంటే మనము అంత బాగా మన యొక్క రంగాల లోపల రాణించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మన యొక్క జీవితానికి మనమే బాధ్యులము కావాలి అంటే మనము కొంత కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి మన జీవితానికి మనం బాధ్యులం కాదనుకోవడం చాలా సులభం, చాలా ఈజీ. ఎందుకంటే ఒకరి సంరక్షణ లోపల ఉండడం అనేటువంటిది మనకు చాలా బాగుంటుంది. అది మీరు దేవుడి ఒడి లోపల కూర్చున్నారు అనుకోండి, మీకు ఇంకా చాలా రెస్ట్ ఉంటుంది. కానీ ఆ జీవితం అనేటువంటిది ప్రశ్నించని జీవితము ఒక జీవితమేనా అని నేను ప్రశ్నిస్తున్నా. అసలు ప్రయోగాలకు ఎక్స్పీరియన్సెస్కు లొంగని జీవితం అనేటువంటిది అదొక జీవితమేనా అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇదే విషయాన్ని సోక్రటీస్ చెప్పిండు, అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ లైఫ్ అన్నాడు. కాబట్టి అసలు పరీక్షకు స్వీకరించినటువంటి జీవితము అసలు జీవితమే కాదు. కాబట్టి మనము ఈ రకమైనటువంటి పరీక్షలకు, రిస్కులకు మనము ఎంత ఎక్కువగా మనం ఎక్స్పోజ్ అవుతే, వాటిని ఎంత తీసుకుంటే అంత ఎక్కువగా మనము వీటన్నిటినీ కూడా ఆలోచించగలుగుతాము. ఆ ఆలోచించినటువంటి వాటిని మనము అర్థం చేసుకోగలుగుతాము. అర్థం చేసుకున్నటువంటి దాన్ని అప్లై చేసేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. దాన్ని చివరికి మనము మన తరానికి అందించాల్సినటువంటి అవసరం ఉంది. నేను రాయకపోతే ఏమవుతుంది, పుస్తకము నేను రాయకపోతే ఏం కాదు, కానీ నా యొక్క జీవితం వృధా అవుతుంది, నా యొక్క ఎక్స్పీరియన్సెస్ అనేటువంటివి వృధా అవుతాయి. నా ఎక్స్పీరియన్సెస్ అనేటువంటిది, నా జ్ఞానం అనేటువంటిది, నేను 40 సంవత్సరాలుగా సేకరించినటువంటి జ్ఞానం అంతా కూడా వృధా అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి నేను నిజంగా చెప్పాలంటే వెంకటాద్రి గారు తన యొక్క జీవితాన్ని పూర్తిగా పరిపూర్ణంగా యూటిలైజ్ చేసుకున్నాడు. ఈ సమాజము మరొక స్టెప్ ఎక్కడానికి చాలా బాగా ఆయన యూజ్ చేసుకున్నాడు. కాబట్టి ప్రతి మాటను, ఆయన కలిగినటువంటి ప్రతి ఆలోచనను ఆయన రికార్డ్ చేసి పెట్టాడు. కాబట్టి ఎంతవరకు మనము ఈ రకమైనటువంటి విషయాల పట్ల మనము శ్రద్ధను వహించి మన ఆలోచనలను కూడా రికార్డ్ చేస్తామో అది చాలా గొప్ప అయినటువంటి ఒక సోర్స్ లాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ తరానికి. కాబట్టి మన కాంట్రిబ్యూషన్ ఉండొద్దు అనుకుంటే ఎవరు రాయొద్దు, ఎవరు మాట్లాడొద్దు. మన లోపల చాలా మంది మిత్రులు కూడా చాలా వరకు ఏమనుకుంటారంటే వాళ్ళు చేస్తారు కదా ఇవన్నీ మనకెందుకు, వాళ్ళు చేస్తారు చేయని అనేటువంటి ఒక ఉదాసీన భావంతో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే
మన జీవితాలను వృధా చేసుకోవడం ఎందుకు? మనకు దొరికినటువంటి అంటే ఇప్పుడు మీకు కొద్దిగా లేట్గా దొరకవచ్చు, కానీ ఆ విషయాన్ని మీరు చెప్పండి. మీకు కలిగినటువంటి విషయాలను, మీకు కలిగినటువంటి అనుభవాలను ఈ ఉద్యమం లోపల చెప్పండి. దానివల్ల ఎక్కువ మందికి ఉపయోగపడేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మనం ఎట్లా మారినామో ఎదుటి వాళ్ళు కూడా అట్లాగే ఈ ఉద్యమాల లోపలికి వచ్చేటువంటి అవకాశము ఉంటుంది, మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకరి యొక్క ఇప్పుడు మనము న్యూటన్ చెప్పినట్టుగా, న్యూటన్కు తాను గొప్పోడని ఎప్పుడు చెప్పుకోలేదు, కానీ తాను తన యొక్క పూర్వీకుల భుజాల మీద ఎక్కి తాను దూరాన్ని ఎక్కువ చూసినట్టుగా చెప్పిండు. తన యొక్క జ్ఞానాన్ని మొత్తం సముద్రము దగ్గర ఉన్నటువంటి రేవు దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న ఇసుకగా పోల్చుకున్నాడు. కాబట్టి అనంతమైనటువంటి విజ్ఞానము ఉన్నది. అనంతమైనటువంటి విజ్ఞానాన్ని మన మెదడు లోపలికి తీసుకొని దాన్ని మనం ప్రకటించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. అదే భావ విప్లవానికి, మేధో వికాసానికి దారితీస్తుంది, మేధో విప్లవానికి దారితీస్తుంది. కాబట్టి ప్రతి విషయం అనేటువంటిది, ఏ విషయమైనా సరే, మనము చేస్తున్నటువంటి లక్ష్యం మంచిదైనప్పుడు మనం చేసేటువంటి సాధనం కూడా మంచిదై ఉండాలి. ఖచ్చితంగా మంచిదై ఉండాలి. కాబట్టి మనం చేస్తున్నటువంటి విషయం మీద మనకే శ్రద్ధ లేకపోతే, మనకే నమ్మకం లేకపోతే, మనకే ఒక రకమైనటువంటి అధికారం లేకపోతే, మన జీవితాన్ని ఎట్లా మనము నిర్మించుకుంటాము? మన చర్యలకు మనం ఎట్లా బాధ్యులమవుతాము? కాము. కాబట్టి మానవవాదం చెప్తున్నది ఏమిటి, హేతువాదం చెప్తున్నటువంటిది ఏమిటి అంటే, మన యొక్క బాధ్యతను, మన యొక్క అన్ని సర్వ శక్తులను, మన సర్వ చర్యలను మనం బాధ్యత వహించాలి, మన భుజాల మీద ఎత్తుకోవాలి. అవును, నేను ఇది చేసిన, ఇది నిజమైనటువంటిది. ఎందుకు బ్రూనో లోపల అంత ఒక నడి రోడ్డు మీద ఒక స్తంభానికి కట్టేసి కాలబెడుతున్నా కూడా ఆయన ఎందుకు చెక్కు చెదరలేదు అంటే, అతని లోపల ఉన్నటువంటి ఆ సత్యం పట్ల ఉన్నటువంటి విశ్వాసం, సత్యం పట్ల ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధ, సత్యం పట్ల ఉన్నటువంటి ఆయనకు మమకారం, దానివల్లనే ఆయన అంత ఆనాటి సమాజము అంత ఆయనను ఇబ్బంది పెడుతున్నా కూడా ఆయన ఎక్కడా చలించలేదు. కాబట్టి ఈ రకమైనటువంటి తెగింపు అనేటువంటిది హేతువాద మానవవాదుల లోపల కూడా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మన బుద్ధి పైన, మన వ్యక్తిత్వం పైన, మన శక్తియుక్తుల పైన మనకు విశ్వాసం రావాలి. ఫస్ట్ మనము చేయగలుగుతామనేటువంటి విశ్వాసము, ఒక పాసిబిలిటీ అనేటువంటి ఒక లక్షణము వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము ధైర్యంగా వ్యక్తపరుస్తూ ఉంటాం. నేను చాలా చిన్నప్పుడే 14-15 ఏళ్ల వయసు లోపటినే పంచాంగం తప్పు, జ్యోతిషం తప్పు అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన. నన్ను ఇంతవరకు ఇవ్వడేమనలే, ఏ పండితుడు కూడా నాతో ఆర్గ్యుమెంట్కి రాలే ఇప్పటి వరకు. అర్థమైంది, మనము ప్రకటించేటువంటి విషయాలను చాలా గాఢంగా ప్రకటించాలి, చాలా పవర్ఫుల్గా ప్రకటించినప్పుడు ఖచ్చితంగా వేరే వాళ్ళు ఆ రకమైనటువంటి ధైర్యం చేయడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. కాబట్టి సత్యం పట్ల మనకెంత ప్రేమ ఉంటుందో, ఉద్యమాల పట్ల మనకెంత ప్రేమ ఉంటుందో, నేను 6000 పుస్తకాలు సేకరించిన అని మన మేడూరి గారు చెప్పిండ్రు. నన్ను మొన్న ఒక ఈనాడు పిల్లవాడు ఇంటర్వ్యూ చేస్తూ అది తీసుకున్నాడు, ఇంటికి వచ్చి ఫోటోలు అవి ఇవన్నీ తీసుకొని పెట్టుకున్నాడు. పుస్తకాలు మాత్రమే కాదు, పుస్తకాలతో పాటుగా ఎన్నో 100,000 పీడిఎఫ్లు మనకు అందుబాటులో ఉన్నాయి ఇంటర్నెట్లో. అంతేకాకుండా బోల్డన్ని వెబ్సైట్లు ఉన్నాయి, వేలాది వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు నేను అన్ని చూస్తూనే ఉంటాను ప్రతి క్షణము, నిరంతరంగా ఎక్కడ ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా ఏదో ఒక రకమైనటువంటి ఇన్పుట్స్ అనేటువంటి మనం మెదడుకు ఇస్తూనే ఉంటే మనకు అవసరం వచ్చినప్పుడు అది అవుట్పుట్ లాగా ఉపయోగపడుతుంది, అవుట్పుట్ లాగా వస్తుంది. అది ఆటోమేటిక్గా మనం రాయడం అనేటువంటిది జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎంత ఎక్కువగా మీరు మీ మెదడుకు ఇన్పుట్స్ ఇస్తే అంత ఎక్కువగా అవుట్పుట్ వచ్చేటువంటి అవకాశమే ఉంటుంది. కాబట్టి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ విషయాలన్నింటినీ కూడా మేధో వికాసం అనేటువంటిది పూర్తిగా ఇది ఒక కష్టమైనటువంటి ప్రక్రియ, సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. కాబట్టి ఇందులో ఎక్కువగా కొద్దిగా దృష్టి పెట్టమని నేను చెప్తున్నా. కాబట్టి
మనకు వీలైనంత మనకున్నటువంటి జీవితం పరిమితమైనటువంటి జీవితం లోపల మనకు సంబంధించినటువంటి కొన్ని జ్ఞాపకాలను, గుర్తులను, కొన్ని రకాలైనటువంటి వాస్తవాలను, సమాజానికి ఉపయోగపడేటువంటి కొన్ని విషయాలను మనము వదిలిపోవాల్సిందే. ఏమి తీసుకుపోతావని మనను మతస్థులు అడుగుతారు. ఏమి తీసుకుపోయేది లేదు, ఏమి వదులుతున్నావని మనం హేతువాదులుగా మనము అడగాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. హేతువాదులుగా మనం చేయాల్సింది ఏంది? మనం ఏమి వదిలిపోతున్నాం, వారసత్వంగా వదిలిపోతున్నాం అనేటువంటిది మనకు ముఖ్యం. కాబట్టి మతస్థులు చెప్పేటువంటిది ఖచ్చితంగా ఏం తీసుకుపోవురా అనేటువంటి ఒక వేదాంత ధోరణిని వాళ్ళు ప్రకటిస్తారు. కాబట్టి అది ముఖ్యం కాదు, అది అవసరం కూడా లేదు, మనం తీసుకోం దాన్ని. కాబట్టి మనకున్నటువంటి లిమిటెడ్ వనరులతోటి, మనకు చాలా లిమిటెడ్ వనరులు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే మనకున్నటువంటి ఆదాయాలు తక్కువ, మనకున్నటువంటి వనరులు తక్కువ, మనకున్నటువంటి మానవ వనరులు చాలా తక్కువ. కాబట్టి ఉన్నటువంటి వాటిని ఎఫెక్టివ్గా ఎట్లా మనం వాడుకుంటామో మనం చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేడూరి గారు అదే చెప్పిండ్రు ఇంతకుముందు కూడా, మీరు పుస్తకాలు రాయండి, మీరు రాయండి, మీరు మాట్లాడండి అనేటువంటి చెప్పినటువంటి మాట లోపల నాకు ఆవేదన అనిపిస్తున్నది. ఎందుకంటే ఒక పాత తరము అనేటువంటిది గతిస్తున్నటువంటి సమయం లోపల కొత్త తరాలు దాన్ని అందుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. నిజంగా నేను ఈ పదవులు వద్దు, నాకు ఏమి వద్దు అనేటువంటి విషయాన్ని నేను మేడూరి గారితో చెప్పిన, కానీ వారు నాయకత్వం చేపట్టాలని గట్టిగా కోరింది. గుమ్మా వీరన్న గారు సారు కోరడం వల్ల నేను తీసుకున్న ఆ బాధ్యత. కాబట్టి అంటే విషయం ఏమిటి అంటే, మనము ఎక్కడో అక్కడ ఒక బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది వస్తుంది. అది మీద పడేదాకా కాకుండా కొద్దిగా ముందు తీసుకోవాలనేటువంటి దాన్ని నేను కోరుకుంటున్నాను. కాబట్టి మొత్తము ఉన్నటువంటి విప్లవాలన్నీ కూడా భావ విప్లవాలే. మనం చేస్తున్నటువంటిది ఆందోళన విప్లవాలు కాదు, ఆందోళన ఉద్యమాలు అసలే కాదు, ఆర్థిక ఉద్యమం అసలే కాదు. ఆర్థికంగా మారినంత మాత్రాన ఇక్కడ బుద్ధి మారేటువంటి అవకాశాలు లేవు, భావాలు మారేటువంటి అవకాశాలు లేవని చరిత్ర రుజువు చేసింది. ఆర్థికత మారినంత మాత్రం, ఆర్థిక పునాది మారిన చాలా మంది కూడా మళ్ళీ భావాల వైపే వెళ్ళిపోయారు, మళ్ళీ మతం లోపల పడిపోయారు. అంత బాగా ఆలోచించిండు అని అనుకుంటున్నటువంటి అంబేద్కర్ కూడా చివరికి బౌద్ధం లోపల కలిసిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నిజంగా నాకు అనిపిస్తుంటది, అంబేద్కర్ ఆ రోజే ఎంఎన్ రాయ్తో కలిసి ఒక రకంగా ఈ మానవవాద ఉద్యమానికి చేయూత ఇస్తే ఎంత బాగుంటుండే అనిపిస్తుంది. ఒక గొప్పనైనటువంటి మన ఇండియా లోపల ఒక గొప్పనైనటువంటి రినైజాన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉండే. హెన్రీ డెరాజియో ఒకవేళ చనిపోకపోయి ఉంటే, అంత పిన్న వయసులో కూడా చనిపోకపోయి ఉంటే ఖచ్చితంగా మన భారతదేశం ఇంకో రకంగా ఉంటుండే. కాబట్టి మనం ఆ ప్లేస్లో ఎవరు తీసుకున్నాం? రాజా రామ్మోహన్ రాయ్ని తీసుకున్నాం. రాజా రామ్మోహన్ రాయ్ని ఆదర్శంగా తీసుకుంటే మన భారతదేశం ఇట్లా ఉన్నది. కాబట్టి హెన్రీ డెరాజియో చేసినటువంటి గొప్పతనం 17 సంవత్సరాల వయసు లోపల ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆ భావజాలం అనేటువంటి చాలా గొప్పమైనటువంటిది. దాదాపుగా 1700 సంవత్సరం లోపల ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాను పరిపాలన చేస్తున్నటువంటి సమయం లోపల హెన్రీ డెరాజియో పనిచేసి కలకత్తా నగరం లోపల. కాబట్టి మనము ఎంత తొందరగా ఈ రకమైనటువంటి భావజాలాన్ని ఎంత స్ప్రెడ్ చేస్తే అంత తొందరగా ప్రయోజనమైనటువంటిది కలిగేటువంటి అవకాశం ఉంటుంది, అంత తొందరగా అజ్ఞానం నుంచి విముక్తులం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, అంత తొందరగా మనకు స్వేచ్ఛ లభించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మనము ఆలస్యం చేస్తే ఏమో జరిగేటువంటి అవకాశాలు లేవు, అది ఆశాభంగమే అని చెప్తూ ఈ రకమైనటువంటి మేధో విప్లవానికి, హేతువాద మానవవాద ఉద్యమాలకు మీరందరూ సపోర్ట్ చేస్తారని భావిస్తూ, మీరందరూ కూడా మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడిస్తారని, చాలా వరకు మనకు ఉంటాయి కట్టుబాట్లు, చాలా మంది వ్యతిరేకించే శక్తులు ఉంటాయి, కానీ మన యొక్క భావజాలాన్ని మనం ప్రవేశపెట్టవలసిందే. నేను పోయిన ప్రతి దగ్గర వెంకటాద్రి గారి పుస్తకమో, తర్వాత హేతువాది మ్యాగజిన్నో, లేకపోతే నేను రాసినటువంటి వ్యాసాలనో మొన్నటిదాకా అయితే ఇప్పుడు పుస్తకాలనే ఇస్తూ ఉన్నా. కాబట్టి మనము ఎంత ఈ విప్లవ భావాలను ప్రవేశపెడితే, విప్లవ భావాలు ప్రవేశపెడితే వాళ్ళ భావాలు మారేటువంటి అవకాశం ఉంది. మీరు మా ఇంట్లో ఎవ్వరు చదవరు అని చెప్తారు, పుస్తకాలను చదవకున్నా సరే మీ ఇంట్లో పడేసుకో అని చెప్తాను నేను. ఇంట్లో పడేస్తే ఎవరైనా చదువుతారు అక్కడ నుంచి.
అది చివరికి పాత పుస్తకాలకు పోయినా కూడా మనలాంటి ఎవరో ఒకరు కొంటారు దాన్ని. కాబట్టి ఆ రకంగా మనం చేసేటువంటి ప్రతి చర్య హేతువాద ఉద్యమాలకు ఉపయోగపడేటట్టుగా ఉంటుంది. కాబట్టి ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎట్లా మారిపోతారో మనకు తెలియదు. కాబట్టి మీరు అనుకుంటుండొచ్చు చాలా వరకు ఏంది మనకు మార్పు వస్తలేదని. మార్పు అనేటువంటిది చాలా వరకు కొన్నిసార్లు పరిపక్వంగా మెల్లమెల్లగా వస్తుంది, కానీ చాలా వరకు నిశ్శబ్దంగా వచ్చి ఒక్కసారే వ్యవస్థ అనేటువంటిది మారే అవకాశాలు కూడా కొన్నిసార్లు ఉంటాయి. కాబట్టి చాలా మంది రకరకాలైనటువంటి భావజాలతో ప్రేరేపితమై చాలా వరకు వాటిని వదులుకుంటున్నారు. మీరు ఉదాహరణకు తీసుకుంటే ఈ రోజున క్రైస్తవానికి ఉన్నటువంటి చర్చీలు బ్యాంక్వెట్ హాల్స్ అయినాయి. సభలు పెట్టుకోవడానికి ఇప్పుడు ఈ రోజున చాలా దేశాల లోపల విదేశాల లోపల వాటిని వాడుకుంటున్నారు మనుషులు. మన దగ్గర కూడా ఈ గుళ్ళు గోపురాలు ఇవన్నీ కూడా రేపు పొద్దున ఏం జరుగుతాయో మనం చెప్పడానికి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా రేపు హాస్పిటల్గా మారొచ్చు, విద్యాలయాలుగా మారొచ్చు, వాటిని అట్లా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రజల లోపల మాత్రం ఆలోచన అనేటువంటిది వచ్చింది. ఆలోచన అనేటువంటిది అది మనసుల లోపల ఇంకుతున్నది. కాబట్టి ఇంకుతున్నటువంటి ఆలోచనను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఆధారంగా చేసుకొని మనము కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది, చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మన శక్తిని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచనలతోటి అందరూ కృషి చేస్తారనేటువంటి విషయాన్ని భావిస్తూ చెప్పాల్సినటువంటి విషయం చాలా ఉంది. కానీ నాకు తోచినటువంటి కొన్ని విషయాలు, స్పాంటేనియస్గా వచ్చినటువంటి కొన్ని విషయాలను మాత్రమే నేను మీ ముందు పెట్టాను. కాబట్టి మిగతా విషయాలన్నింటినీ కూడా మేడూరి గారు కవర్ చేసారు. కాబట్టి ఆ విషయాల జోలికి వెళ్లకుండా నేను ఈ రకమైనటువంటి జనరల్ విషయాల గురించి మాట్లాడాలనేటువంటిది, తర్వాత కొంత మిమ్మల్ని ఇన్స్పైర్ చేయగలిగేటువంటి అవకాశాన్ని తీసుకున్నాను నేను. అంతే తప్పితే మీకు తెలియదని కాదు. ఈ విషయాలన్నీ కూడా మీకు అన్ని తెలుసు. అన్ని విషయాలను ఒకసారి నేను రివైండ్ చేస్తున్నాను. కాబట్టి మెదడు అనేటువంటి చాలా గొప్పదే, కానీ దాన్ని వాడుకోకపోతే అది తుప్పు పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ గొప్ప అనేటువంటి ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ఇంత మంచి మెదడును మనం యూజ్ చేసి ఈ రకమైనటువంటి అజ్ఞాన అంధకారాలను పారదోరాలనేటువంటి దాన్ని మనకు ఆ పట్టుదల ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఆ దిశలోపట మీరందరూ కదలాలని, మీరందరూ రాయాలని, మీరందరూ మాట్లాడాలని కోరుకుంటూ నా ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. కృతజ్ఞతలు.